ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మనం చూసాము చంద్రబాబు గారు జైలుకి వెళ్ళడం జరిగింది అండ్ రీసెంట్గానే వారికి బెయిల్ కూడా రావడం జరిగింది. సో ఈ బెయిల్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ పాలిటిక్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు చంద్రబాబు గారి మీద? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిత బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. చంద్రబాబు నాయుడు గారి యొక్క బెయిల్ విషయం కనుక చూసుకున్నట్టయితే గతంలో మనం దీని మీద ఒక వీడియో కూడా చేశాము. చంద్రబాబు నాయుడు గారు అతి తొందరలో బయటకు వచ్చేస్తారని కూడా చెప్పేసి అన్నాము. కానీ ఊహాగానాలు ఎలా ఉంటే ఇక జీవితంలో చంద్రబాబు నాయుడు గారు బయటకు రాలేరు, ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పేసి ఎన్నో రకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక ప్రకారంగా చూసుకుంటే కనుక, ఆయన భవిష్యత్తు పరంగా చూసుకుంటే కనుక, ఆయనకు ఈ జైలుకు వెళ్ళేటటువంటి ఏదైతే పరిణామం ఉందో అతని రాజకీయ భవిష్యత్తుకి అది ప్లస్ పాయింటే కానీ మైనస్ పాయింట్ ఏ రకంగా కూడా కనిపించదు. అదే రకంగా ఈ గడిచిన ఎన్నికలు కనుక చూసుకున్నా, అంటే వైఎస్ఆర్ జగన్ గారి యొక్క పీరియడ్ చూసుకున్నా, ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికలు చూసుకున్నా, ఇవన్నీ కూడా ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ఇవి ఒక మెట్లలాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఆయన మీద పడినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి కొద్ది కాలంలోనే అవి నిరూపితమయ్యేటటువంటి అవకాశం కూడా తొందరలోనే ఏర్పడుతుంది. అంటే అవి ఫేక్ అనేటటువంటి నిరూపితమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తాయి. అది ఇప్పుడు చెప్తే జనాలకు అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయ భవిష్యత్తులో జగన్ గారు వారి గోతి వాళ్లే తవ్వుకున్నటువంటి విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఆయన చేసినటువంటి ఏవైతే ప్రచారాలు ఉన్నాయో, అంటే తిట్టడం కానివ్వండి, అలాగే విమర్శించడం కానివ్వండి, పర్సనల్గా వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ జగన్ పార్టీకి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళంతటా వాళ్ళే గోతులు తవ్వుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నిప్పు రాజేసి పెట్టేశారు వాళ్ళు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అనేటటువంటి ఒక ధీమాతో ఉన్నారు. కానీ ఆ ధీమా అంతా కూడా ఇప్పుడు తారుమారైపోయింది. మొన్నటి వరకు కూడా మనకు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలవదు అనేటటువంటి ఒక అంశాన్ని ఏర్పరిచినా కూడా ఇక్కడ దాదాపుగా 80% పీపుల్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి చాలామంది కూడా ఒక ఆన్సర్ చెప్పారు. ఇవన్నీ కూడా రాజకీయంలో తప్పు ఒప్పులు అనేటటువంటి సర్వసాధారణంగా జరుగుతాయి. తప్పు ఒప్పులు లేకుండా ఏ రాజకీయము కూడా జరగదు. అందులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులు చాలామంది హర్షిస్తున్నారు, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంతోమంది ఆయన చేసినటువంటి మంచి పనులను మద్దతుగా ఇప్పుడు ఆయన సీఎం కావాలి, ఆయన సీఎం అయితే అన్ని రకాలుగా రాష్ట్రం బాగుపడుతుంది అనేటటువంటి ఒక మైండ్ సెట్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ జగన్ గారి. ఎందుకు అనంటే ఆయన మీద నేరారోపణ చేయకపోయినా, ఆయనను సైలెంట్గా ఉంచినా, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకున్నా వైఎస్ఆర్ జగన్ గారికి కొంత అవకాశం ఉండేటటువంటిది. కానీ ఆ అవకాశం పూర్తిగా ఇప్పుడు ఆయన చేతులారా చేసుకున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రాజకీయంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో రకాలైనటువంటి పరిణామాలను చూసినటువంటి వ్యక్తి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే ఆయన తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఆయన ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఇలాంటి చిన్న చిన్న జైలుకి సంబంధించినటువంటి విషయాలు ఆయన జీవితాన్ని ఏమాత్రము ఇబ్బంది పెట్టలేవు. ఇంకా బాబు గారికి ఈ విధానాలన్నీ కూడా ప్లస్ పాయింటే అవుతాయి. ఇంకా ప్రజలు ఆయనను ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళతారు. కానీ ఓడడము అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఈ సంవత్సరం అయితే లేదు. 100% తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది. ఇప్పుడు తెలుగుదేశము అలాగే జనసేన రెండు ఒకటే అయిపోయింది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా రెండు ఒకటే. ఆయన పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పేశారు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాను, మేము విలీనం చేసుకున్నామని క్లియర్గా చెప్పేశారు. కాబట్టి సీఎం అనేటటువంటి పదవి మాత్రము ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశం. ఎందుకంటే సీనియర్ నాయకుడు కాబట్టి, ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఆశాధోరణితో ఉన్నటువంటి వ్యక్తి మాత్రము చంద్రబాబు నాయుడు గారే అని చెప్పుకోవచ్చు. కాకపోతే అది ఆఖరికి వచ్చేసరికి
చంద్రబాబు నాయుడు గారు సీఎం తీసుకుంటారా, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా అనేటటువంటిది మనం వేచి చూడాలే తప్ప దాంట్లో వేరే ఆప్షన్ ఏమీ లేదు. కాకపోతే దీని ద్వారా ప్రజలు మాత్రము చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి కూర్చోబెడతారు అని మాత్రం చెప్పవచ్చు. ఈ బెయిల్ ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలైనటువంటి ఆనందోత్సవాలు జరుపుకుంటుంది. అలాగే మన వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఎంతోమంది తెలుగుదేశంలోకి జంప్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు ఏర్పడతాయి. ఇప్పుడు చాలామందికి ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా తెలుగుదేశంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు మన కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క మైనంపల్లి హనుమంతరావు గారు కూడా మొన్న బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేశారు. అంటే మార్పులు అనేటటువంటి ఎలక్షన్స్ ఎలా ముందుకు వస్తున్నాయో అలా మార్పులు అనేటటువంటి సర్వసాధారణంగా వస్తూ ఉన్నాయి. అందుకే ఈ యొక్క మార్పులు ఏపీలో కూడా హాట్గా అయిపోతాయి. అంటే ఆలోచించేటటువంటి విషయాన్ని కూడా ఎవరు ఇవ్వరు. ఇట్లా ఆలోచిస్తున్నామంటే వెంటనే ఆ పార్టీలోకి జంప్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో రకాలుగా. నేను గతంలో కూడా చెప్పాను, ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా కానివ్వండి వాళ్ళు పార్టీలను మారే అవకాశం కూడా ఏర్పడుతుంది అని చెప్పేసి గతంలో చెప్పాను. ఇప్పుడు అదే దాఖలాలు కనిపిస్తున్నాయి. అదే రకమైనటువంటి విజయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పొందే అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా జాతకం అనేది పక్కన పెడితే చేతులారా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి కర్మఫలమే ఇప్పుడు ఆయన అనుభవించక తప్పదు. కనుక ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయ్యేటటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ రెండు ఒకటే కాబట్టి ఇక సీఎం అనేటటువంటి వారిద్దరు తేల్చుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇద్దరు ఒకటే. ఇప్పుడు వాళ్ళ అధికారం వస్తే జనసేన పార్టీ కూడా అధికారంలోకి వచ్చినట్టే. కనుక ఇప్పుడు వచ్చేటటువంటి నెక్స్ట్ ఎలక్షన్లో కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేటటువంటి అవకాశాలు 99% ఉన్నాయి. 1% అనేటటువంటిది కర్మ ఫలితము, జాతక ఫలితము, ఆయన చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ద్వారా ఆధారపడదు. ఎందుకంటే పూర్తిగా అదే అని చెప్పలేము. ఎందుకంటే దైవానుగ్రహం లేకపోతే గనక, దైవానుగ్రహం సహకరించకపోతే గనక ఆ 1% ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశం. ఎందుకంటే అధికారం అనేటటువంటిది ఒక్క ఓటుతో కూడా తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ 1%ఏ భగవంతుడు. కనుక ఆ 1% కూడా ఆయనకు దక్కాలని చెప్పేసి భగవంతుడు మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ఎందుకంటే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఆ జైల్లో మగ్గిపోయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి మళ్ళీ బయటకు వచ్చారు. ఒక్కసారి పులి 2 అడుగులు వెనకకు వేసిందంటే ఎంత వేగంగా దూసుకొస్తుంది అనేటటువంటిది కూడా మనకు తెలిసినటువంటి కథే. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తగ్గారు అంటే ఆయన యొక్క స్వభావం ఆయన తగ్గించేలా చేసింది. ఆయన నెక్స్ట్ ఏపీలో రాజకీయాలకు ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన యొక్క విస్తృతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు చాలా దేదీవ్యమానంగా వెలిగిపోతుంది. ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వంలో చాలా సుభిక్షంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు అనేటటువంటి మాత్రం చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే దానికి 2 కారణాలు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన హైదరాబాదు ఎలా తీర్చిదిద్దారు, ఎలా మనకు ఐటీ హబ్స్ వచ్చాయి, ఎలా ఫ్లైఓవర్స్ వచ్చాయి, ఎన్ని రకాలైనటువంటి మనకు ఐటీ టవర్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఆయన అప్పుడు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు ఎంతోమంది లక్షలాది మంది దాని మీద ఉపాధి కల్పన పొందుతున్నారు. అలాంటి విధము అంటే ఆయన విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించే వ్యక్తి కాదు. భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది, మనం ఉన్నా లేకపోయినా భావితరాల వాళ్ళు మన పేరు చెప్పుకునేలా ఉండాలి అనేటటువంటి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన నెక్స్ట్ ఈ యొక్క బెయిల్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి దీనికి ఆయనకు ప్లస్ పాయింటే కానీ మైనస్ పాయింట్ కాదు. వచ్చే రాజకీయ భవిష్యత్తు కూడా ఈ యొక్క అంశం మీద ఎన్నో రకాలుగా చర్చిస్తుంది. కాబట్టి దానిని మనం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకే వదిలేద్దామమ్మా. ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యామిలీ కూడా బయటకు రావడం జరిగింది. ఇన్ని రోజులు కూడా వాళ్ళ ధర్మపతి ఎప్పుడు కూడా బయటకు రాలేదు. అలాగే హెరిటేజ్ సంస్థ అయినటువంటి వారు కూడా ఎప్పుడు బయటకు రాలేదు. నారా లోకేష్ గారు కూడా ఎప్పుడు ఇంత అగ్రీనెస్ కాలేదు. అంటే హీట్ ఎక్కించేటటువంటి విషయాలు కూడా వాళ్ళ ఇంట్లో జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు జైలుకు వెళ్ళడం ద్వారా వాళ్ళ ఇంట్లో కూడా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు సంభవించేటటువంటి అవకాశాలు, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు మనం చూస్తాము. అలాగే ఎంతోమంది ఉన్నతమైనటువంటి అధికారులు కూడా తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ విలీనమయ్యేటటువంటి అవకాశాలు కూడా మనం అతి తొందరలో చూస్తాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి రీత్యా కూడా చూసుకున్న ఆరోగ్యం బాగుండాలి. అలాగే ఆయన 100 ఏళ్ళు చాలా చక్కగా బ్రతకాలని చెప్పేసి కూడా భగవంతుని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానమ్మా.
ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.